ఒక బిడ్డకి తల్లిదండ్రులు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో మన రాష్ట్రానికి కూడా రాజధాని లేకపోతే అలాగే కష్టం ఉంటుంది. అలాంటి దాన్ని దాదాపు 10-15 సంవత్సరాల నాడు మనకు రాజధాని విభజన జరిగినంది. ఈ ఎన్నాళ్ళు పెట్టి ఏం చేశారు వీళ్ళు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు రాజకీయ అవతల కోసం మీరు ఏదైనా చేస్తారా? అంటే ప్రజలతో మీ పని లేదా? ప్రజలు ఓట్లు వేస్తే మీరు గెలవలేదా? నువ్వు ఒకప్పుడు 64 సీట్లు నీకు వచ్చినాయి, ప్రజలు నీతో ఉండబట్టే నీకు వచ్చినాయిగా. మరి ఈరోజు మొన్న 151 సీట్లు నీకు ఎందుకు వచ్చినాయి? జగన్ గారు మంచోడు, వాళ్ళ నాన్న అభిప్రాయాలు నడుస్తున్నాడు, అలాగే చేస్తాడని చెప్పి నీకు ఓట్లేశారుగా. ఎలాంటి నాయకుడు కూడా, వైసీపీ నాయకుడు కూడా ఇలా అడ్డం తిరగడానికి కారణం ఏంటంటే నువ్వు చేసే పద్ధతులు మార్చుకోవాలి. మెయిన్ నీకు ప్రజల్లో బాగా ఉంది లేదని మేము అంటల్లా, రేపు నువ్వే రావచ్చు, కానీ రాజధాని ఏకీభవించు, ప్రజలందరినీ జాగ్రత్తగా చూసుకో. నువ్వెందుకు కాదు అంటున్నావు? చదువుకునే పిల్లలు ఉన్నారండి మన స్టేట్లో. ఎక్కడన్నా కానీ ఒక కంపెనీ ఉందా? ఒక కంపెనీ కూడా ఎక్కడా లేదు. మరి మీరు ఎందుకు ఆలోచించట్లా? రాజకీయాల్లో మీరు మీ స్వార్థాలు, మీరు డబ్బు సంపాదించుకోవడం, మీ ఎవరు మీరు చూసుకున్నారే కానీ ఇలా చదువుకునే పిల్లలు ఏ స్టేట్కి పోయి ఉద్యోగాలు చేస్తున్నారు చెప్పండి, వాస్తవం చెప్పండి. మరి ఏది చేసినా కూటమి ప్రభుత్వం వచ్చినా సూపర్గా ఉందండి. ఎందుకంటే మనకు కనపడదు రాష్ట్రాన్ని. ఇలా పవన్ కళ్యాణ్ కానీ మరి చంద్రబాబు గారు కానీ ఇలా ఎంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనేది ఎక్కడ వాళ్ళకి అక్కడ తెలిసిద్ది. ఈ ఊరిలో నేనుండి అంగలగుద్దులో నేనున్నాను, నాకు ఈ ఊరి వరకు తెలిసిద్ది. రాజధానిలో జరిగే పనులు మీకు తెలిసిద్దా? తెలియదు. చూసుకోవాలి, అన్ని చూసుకోవాలా, ప్రజలను కాపాడాలి. అలా రాజధాని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాష్ట్రం చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంది. అలాంటి ఇబ్బంది రాకుండా మోడీ గారిని కలుపుకొని 3 పార్టీలు కలుపుకొని చేసుకుంటున్నారు కాబట్టి బాగుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఉన్నారు. వీళ్ళు ఎవరికి భయపడతలేదు, రోడ్డుకు వస్తున్నారు. వీళ్ళు చదువుకునే పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? పోసేదే ఉందండి, అది గవర్నమెంట్ దండి. ఇది రాజధానికి స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు అది భూమిని. అమరావతిలో పోసి ఏం చేస్తాడు ఆయన? అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి చేసినప్పుడు మనం కూడా ఏకీభవించాలి. అంతేగాని ఆయన పెద్ద సీనియర్ నాయకుడు, ఆయన ఇప్పుడు మన ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న మనిషి తెలివితేటల్లో. మరి ఆయనకి మనం చెప్పగలుగుతామా? మన తండ్రి పొజిషన్లో ఉన్నాడు. మరి వీళ్ళ పిల్లల భవిష్యత్తు లేదు, ఉద్యోగాలు లేవు, వేరే స్టేట్లకు వెళ్ళి వాళ్ళ ట్యాక్సులు అన్ని వేరే స్టేట్లకు కడుతున్నారు. మన స్టేట్కి వచ్చే ఆదాయం ఏది? వాస్తవం ఏంటంటే మీ మీద కోపంతోనే మాట్లాడతాం కాదు, విధి విధానాల గురించి మనం మాట్లాడుకోవాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. నీకు కూడా ముందు భవిష్యత్తులో భవిష్యత్తు ఉంటుంది, నీకు రాదు అనేది నేను చెప్పలేని పరిస్థితి. రేపు నువ్వే రావచ్చు. దాన్ని రాజధానిని ఏకీభవించు. ఇది రాజధాని అనేది గుంటూరు, విజయవాడ నడిబొడ్డులో ఉంది. నువ్వు ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ నీకు తిరుపతి ఎందరి నుంచి రావాలి? నువ్వు తీసుకెళ్ళి రాజధాని అక్కడ పెడతానంటావు, లేదా ఇటు పోయి రాయలసీమ దగ్గర పెడతానంటావు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళగలుగుతారా? కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇది సెంటర్ పాయింట్. కృష్ణానది పక్కన మంచినీరు ఉన్నాయి, శుభ్రంగా హాయిగా బతుకుతారు. నీ నీరు ఎక్కడుందండి? ఒక నదిలో మంచి వాటర్ ఎక్కడుంది చెప్పండి. మీరు ఆ మూల ఈ మూల పెడతాం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 100% చెప్తున్నాను, మీరు కూడా మార్చుకోండి, ప్రజల్ని కాపాడండి. మీరు స్వార్థాలతో పోయి ప్రజలను మటుకు అన్యాయం చేయబాకండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అమరావతి రాజధాని అవటం ముఖ్యం. ఎందుకంటే ఇది మన రాజధాని ఎక్కడ పెడితే ఉపయోగం, అంతేకాని ఎక్కడో తీసుకెళ్ళి పెడితే ఉపయోగం లేదు. నేను వైసీపీ పార్టీయే, వైసీపీ నాయకుడినే అయినా కానీ నేను కూడా అమరావతికి ఓటేస్తా. లేదు, అమరావతి కరెక్ట్. ఎందుకంటే ప్రజల ఉద్దేశం కూడా అమరావతి పెట్టాలని కోరుకుంటున్నారు. అంతేకాని వైజాగ్లో పెడతాము, ఆట పెడతాం, ఏటు పెడతాం, ఇవన్నీ ఏంటంటే సముద్ర పోటున నువ్వు పెట్టిన ఉపయోగం లేదు. సముద్ర ఒడ్డును పెట్టేది అది తప్పది. నేను వాస్తవం చెప్పాలంటే వైసీపీ నాయకుడిని, అంతేకాని ఒక పార్టీకి మనం వ్యతిరేకంగా చెప్పడం కాదు, న్యాయంగా మాట్లాడుతాం అంతవాటికి మాట్లాడు కాబట్టి తప్పది. నమ్మరు. ఇంతగా వ్యతిరేకిస్తూ నువ్వు కనీసం ఇంతమంది, ఇప్పుడు 100 మంది ఒక ఘాటిన ఒక మాట మాట్లాడుతుంటే ఒక్కడే ఇంకో మాట మాట్లాడితే అట్లాంటి వ్యక్తిని ఏమనుకోవాలి? ఇప్పుడు 100 మంది రకంగా వెళ్ళాలి కానీ ఒక్కడే ప్రకారంగా వెళ్ళరుగా. అంతేగాని మనకి ఏదైనా ప్రజలు తీర్పే కానీ ఒక నాయకుడు ఒక్కడిదే తీర్పు కాదు, అది మెయిన్. నేను సంతోషం నాకు కూడా. ఎందుకంటే మాకు అమరావతి రాజధాని పెడితే మాకు మంచిదే. ఎందుకంటే మేము తాలూకా ఉంటా, ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగం అది. అమరావతి కదండి మెయిన్. అమరావతి లేనిది ఇదంతా రాజధాని లేదు కదా.
ఏకైక రాజధాని కావాలంటే మనకు అదే కావాలి. 3 రాజధానులు అంటే ఇప్పటికే అందరూ నానా యాతలు పడుతుంటారు. ఇంతవరకు ఒక ఏరియా కూడా డెవలప్ కాకుండా అంతా ఇదిగా ఉంది. వైజాగ్ వెళ్ళేసరికి అందరూ వైజాగ్ వచ్చేసింది. మన గుంటూరుకి వచ్చేసరికి గుంటూరు జిల్లా ఒక రాజధాని పేరు మీద ఉంటుంది, కానీ మిగిలిన మనకు కూడా డెవలప్మెంట్ కనపడాలి. అది మనకు కూడా రాజధాని ఇప్పుడు తెనాలి ఏరియా ఉంది. తెనాలి ఇది పార్లమెంట్ మొన్నటి దాకా, ఇప్పుడు అది లేదు. అమరావతి అంటే వ్యతిరేకం కాదని అంటున్నారు అక్కడ, కానీ అక్కడికి వచ్చేసరికి మళ్ళీ బాయ్గాడ్ చేసి పారేశారు. బాయ్గాడ్ చేశారు. దాంట్లో కూడా పార్లమెంట్లో కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఇదిగా మాట్లాడేసి ఇది చేశాడు. మిగిలిన వాళ్ళు అసలు కొంతమంది అసలు మాట్లాడలేదు. ఆయన అక్కడే కదా ఎక్కువ. మేము ఇప్పుడు మిథున్ రెడ్డి కొద్దిగా మాట మాట్లాడాడు. అవినాష్ రెడ్డి అసలు వాయిసే లేదు. అసలు ఆయన మేలకుండా సైలెంట్గా మావి గన్ అనేది అదే చివరికి ఆ గన్ అని పెట్టుకొచ్చాడు. మళ్ళీ దాన్ని ఆ గన్ అనేది తర్వాత మరి ఆయన ఆలోచనలో ఏముందో మరి అది ఆయనకే వదిలేయాలి. ఎందుకంటే అది కనపడుతుంది ఇప్పుడు ఇన్నేళ్ల రాజకీయాల్లో. ఇప్పుడు రాజధాని విడిపోయి హైదరాబాద్ డెవలప్ అయ్యాడు కూర్చునేసరికి మొన్నటిదాకా ఇక్కడ డెవలప్ చేయలే వీళ్ళు. ఓన్లీ హైదరాబాద్ అని చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు అంతా ఒకేసారి రావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి. అదే మొదట్లోంచి ఇక్కడ సగం డెవలప్ చేస్తూ ఉంటే ఇవాళ ఇంత బర్డెన్ ఉండేది కాదు రాజధానికి కూడా. ఇవాళ ఇదంతా ఇంత కోట్లు పెట్టి మళ్ళీ ఇవన్నీ చేసుకొని పెట్టాల్సినంత అవసరం లేదు. మరి అంత దేశంలో అందరూ ఇచ్చేసి ఒక్క పార్టీ తప్పితే వీళ్ళు ఎంతమంది ఉన్నారు, పార్లమెంట్లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళు నలుగురు ఇవ్వకపోతే ఇప్పుడు అక్కడ ఆగలేదు కదా. అది ఇప్పుడు వాళ్ళకే అది 6 సీటు, అది అంతకన్నా ఇంకా చెప్పాలి. మన రాజధాని ఏంటి అంటే ఏం చెప్తాం సార్? రాజధాని అంటే చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది కదా. ఇప్పుడు మొన్నటిదాకా అది లేకేగా 3 మొక్కలు ఆటాడి కాసేపు వైజాగ్ అని, కాసేపు గుంటూరు అని, కాసేపు బయటకని తలా రకంగా చెప్పుకుంటూ వచ్చి చేసుకుంటూ వచ్చారు. అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికేమో రుషికొండ కట్టేసి అది అంతా కనపడకుండా పోయి మరి 500 కోట్లు దండగా పెడుతుంది. మరి అవన్నీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని రావటం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఇది ఒక కళ. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది సాధించారు. ఇది మన ఆంధ్రుల ఘనత. ఆయన ఈ అమరావతి ప్రజల మీద కక్ష, ఈ గుంటూరు ప్రకాశం జిల్లాల మీద కక్ష, కృష్ణా జిల్లా మీద కక్ష, ఇక్కడ ప్రజల మీద కక్ష. దానివల్ల ఆయన అలా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ సత్తా ఉంది. ఈ రాజధాని చేయగలరు, ముమ్మాటికి చేయగలరు, పెట్టుబడులు తేగలరు. అన్నీ ఒకసారి జరుగుతాయి. ఇది మాత్రం మన తెలుగు ప్రజల విజయంగా భావిస్తున్నాం మేము. వాళ్ళు ఈ బిల్లుని పార్లమెంట్లో వ్యతిరేకించి వాళ్ళ నెత్తిన వాళ్ళు భస్మాసురాస్త్రం పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అనేది భూస్థాపితం జరుగుతానికి ఇదే నాంది వాళ్ళే వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా బీజేపీ వాళ్ళు సపోర్ట్తో ఇది సాధించారు. ఇది చిరస్మరణీయ విజయంగా భావిస్తున్నాం. అన్ని అడ్డంకాల పనులు చేసే పనులే కానీ ఆయన మంచి పని చేద్దామని రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఏది చేసి చచ్చాడు. గేదెలు కాసుకునేవాడు నయం వాడికంటే. కులం ఏదన్నా కానీ గాక వాళ్ళు రెడ్డులే వాళ్ళే అంటున్నారు ఆ జగాన్ని. ఈ జగం ఉండకూడదు, మన రాష్ట్రంలో ఈ జగం ఉండకూడదు, జగాన్ని తప్పించేసేయాలని వాళ్ళే చెబుతున్నారు. ఇక్కడ కాపురం పెట్టినా ఏ కాడికి దోసు దెంగే వ్యవహారాల్లో ఉంటాడు కానీ శుభ్రంగా అందరికీ చేద్దామనేది మనిషికి అసలు లేదు. జగన్ గారికే ఏమీ లేదు. అది అట్లాంటి వ్యవహారాలు ఏ కాడికి కొట్టుకోవటమా అని చంపటమా, ఇంకోని చంపటమా. ఈ ప్రదేశంలో మనుషులు ఉంటారు అతని దగ్గర, అట్టా ఏలుతున్నాడు. వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు మనకి. వాళ్ళు ఒకటి చేసిన వాళ్ళు ముగ్గురు ఒకటి చేస్తే ఏమైద్ది అక్కడ. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చేశారుగా, ఢిల్లీలో పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చేశారుగా. ఆడి పని సాగదులే, సత్తాడు అట్టా ఆడవల్ల కాదు సాగదు, ఏదో చెబుతూ ఉంటాడు. అందరికి సంతోషంగానే ఉంది. రాష్ట్రం మొత్తం అంతా, దేశం అంతా బాగానే ఉంది. పక్క దేశాల వాళ్ళకి కూడా బాగానే ఉంది. రాజధాని చేస్తాం. ఈ జగం అక్కడ చెబితే సరిపోయిద్దా, లేకపోతే ఆడి మనుషులు చెబితే సరిపోయిద్దా? ఇవన్నీ జరగని పనులు. రాజకీయంలో లేడు జగం. ఏ కాడికే దోపిడీలు దొంగలు ఎమ్మడి తిరుగుతాం తప్పితే ఒక రాజకీయంలో చేద్దాం అనేది లేదు. ప్రజలకు మంచి చేద్దాం, బాగా లేని వాళ్ళకి కూడా మంచి చేద్దామని లేదు. అందరం దోసి తింటాం ఎదవా. ఇక నమ్మరు, ఎవడు నమ్ముతాడు?